Welcome to another podcast of Chatter Island. I'm Karthik and I have here with me Sandeep, Anurag and Shaimak. అదేదో చెప్పాడ్రా ఆడు ఇంగ్లీష్లో ఏదో అన్నాడు, నాకు అర్థం కాలేదు. నా పేరు వినపడ్డది. ఏంటమ్మా? నాకు అర్థం కాలేదు సార్. అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. 1, 2, 3. నమస్తే కాకా, వెల్కమ్ టు అనదర్ పాడ్కాస్ట్. నేను కార్తిక్. ఈరోజు మనతో మాట్లాడడానికి సందీప్, అనురాగ్ అండ్ షైమక్ ఉన్నారు. నమస్తే. వాట్సాప్ బాయ్స్. హే విజయ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసినట్టయితే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ ఫిల్మ్స్. లైక్ మనం చూసినట్టయితే కలేజా, ఆరెంజ్, ఏవైతే టీవీలో చాలా బిగ్ హిట్స్ అయినాయి బట్ దే కుడ్ నాట్ డూ గుడ్ అండ్ బాక్స్ ఆఫీస్. సో లెట్స్ డిస్కస్ వాట్ వెంట్ రాంగ్ విత్ దీస్ మూవీస్. టు బి హానెస్ట్, నిజం చెప్పడం ప్రతి ఎదవకి ఆ సినిమా అంటే ఇష్టం. ఏ సినిమా అంటే? నువ్వు చెప్పిన 2-3 సినిమాలు, కలేజా అయినా ఆరెంజ్ అయినా, అదేంటో మరి ఆ టైం రిలీజ్ అయిన టైమా, లేకపోతే ప్రమోషన్ తప్ప, లేకపోతే హీరో క్యారెక్టరైజేషన్ వాళ్ళ ఇష్యూ వచ్చిందా, ఐ డోంట్ నో. ఐ ఫైండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ ద హీరో క్యారెక్టరైజేషన్. ఒక మగధీర లాంటి సినిమా తీసి ఆరెంజ్ తీయడం వల్లనో, లేకపోతే అతడు లాంటి సినిమాల కాంబినేషన్లో వచ్చిన సినిమా అన్ని ఇయర్స్ తీసుకొని పిచ్చి లేపబోతున్నారు. లైఫ్లో ఫస్ట్ టైం ఒక టీజర్ అనేది వచ్చింది. కలేజా వాజ్ ద ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు టు పుట్ ఆన్ ఏ టీజర్. టీవీలలో వస్తుండే, అది కూడా ఫైట్ సీనే రిలీజ్ చేశారు. ఆ మట్టి నుంచి ఆ షార్ట్ వస్తుంది చూసినా, ముగ్గురు వచ్చి ఇలా పడిపోతారు రక్తంతో. అట్లంతా చూసి అందరూ ఏమనుకోని, నీ అమ్మాయి సినిమా అయితే కాబోతుంది, అతడులోనే వాడు కామెడీ ఫైట్ పెట్టాడు, ఇది మొత్తం ఫైటే బాబు ఇరగదీస్తాడు అన్న ఫీలింగ్ లో పోతే, బాబు స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు కామెడీ. ఐ డోంట్ థింక్ పీపుల్ కుడ్ టేక్ ఇట్, టు బి హానెస్ట్, ఆ టైంలో. అండ్ అంటే మహేష్ బాబు లాంటి ఒక సైలెంట్ యాక్టర్ సడన్గా అంత కాన్వర్జేషన్ చేసేసరికి ప్రాబ్లీ అనిపిస్తుంది నాకు. ఆరెంజ్ ఏమో మగధీర లాంటి సినిమా, లైక్ మగధీర లాంటి సినిమా తీసి సడన్గా స్వాతిముత్యం లాంటి సినిమా తీస్తే దెబ్బ పడుద్దని చెప్పి ప్రూవ్ అయిన పాయింట్ అని నా ఫీలింగ్. నువ్వు అన్నది కరెక్టే, బట్ ఈచ్ సినిమాకి ఏదైతే ఉందో దానికి ఆ ఇండివిజువల్ ప్రాబ్లమ్ సెట్ అయితే ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఇండివిజువల్గా. ఫర్ ఆరెంజ్ నువ్వు అన్నట్టు ఫస్ట్ ఆఫ్టర్ మగధీర ఏదైతే పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఉందో దాని నుంచి ద ట్రాన్సిషన్ టువర్డ్స్ అ లవర్ బాయ్ వాజ్ వెరీ ఫాస్ట్. అంటే కంప్లీట్ షిఫ్ట్. మన ఆడియన్స్ వరెంట్ సో ప్రిపేర్డ్ టు టేక్ దట్ కంప్లీట్ షిఫ్ట్. అండ్ ఆరెంజ్ ఫెయిలియర్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ కాదు, ప్లానింగ్. ఫైనాన్షియల్ ఫెయిలియర్ అంటాం బేసిక్గా. ఫెయిలియర్ అంటే ఫైనాన్షియల్ ఫెయిలియర్, డింట్ రేక్ ఇన్ ది ఇనఫ్ మనీ దట్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ పుట్ ఇన్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆరెంజ్ ఇస్ అ కైండ్ ఆఫ్ సినిమా దట్ కుడ్ బి డన్ in a limited budget under 5 crore, but they had to choose a foreign location which has been shot totally in Australia. దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, మగధీర తర్వాత పెద్ద హిట్ వచ్చేసింది, చరణ్ బాబు, మా చరణ్ బాబు క్రౌడ్ పుల్లరు, వచ్చేస్తారు జనాలు చూసేస్తారని. బట్ ద కైండ్ ఆఫ్ స్టోరీ ఓన్లీ అపీల్స్ టు మెట్రోపాలిటన్ ఆడియన్స్, నా ప్రకారంగా ఎడ్యుకేటెడ్ ఆడియన్స్, యూత్. ఇప్పుడు బాహుబలి అంత హిట్ కావడానికి ఏంటంటే ఇండియాలో మెట్రోపాలిటన్స్ కాకుండా రూరల్ ఏరియాస్లో చాలామంది చూసారు. హలో 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 హోల్డ్ ఆన్. ఇగో నువ్వు అన్నో కరెక్ట్, కానీ ప్రభాస్ బాహుబలి ముందు ఏ సినిమా చేసాడు? క్లాస్, మిర్చి, హిట్ కొట్టే. నేను క్లాస్, హీ మేడ్ అ ఛత్రపతి బిఫోర్. అంటే నువ్వు అన్నట్టు ఇప్పుడు అర్థమవుతుందా? హీ మేడ్ ఎ ఛత్రపతి బిఫోర్, బట్ చరణ్ డెంట్ మేక్ అ ఆరెంజ్ కైండ్ ఆఫ్ ఫిలిం బిఫోర్. ఫస్ట్ చిరుత చేసిండు, ఇట్ వాజ్ మాస్ మూవీ. దెన్ ఇట్ వాజ్ మగధీర, మాస్ మూవీ. దెన్ సీదా క్లాస్లోకి వచ్చేసారు. అంతేరా, మీరంటోళ్ళు ఎంకరేజ్ చేయరా, చేంజ్ని ఎంకరేజ్ చేయకుండా తొక్కేయండి తొక్కేస్తాం, బరాబర్ తొక్కేస్తాం. అయితే సి ఇంకో వెరైటీ ఇదే అబ్జర్వ్ చేసిన, చక్రం ఈజ్ నాట్ ఎ గ్రేట్ మూవీ బట్ వాజ్ ఓకే మూవీ, కానీ అది కూడా ఛత్రపతితో రావడం వల్ల ఇట్ ఫెట్ లైక్ ఒక మాస్ నుంచి డ్రాస్టిక్ చేంజ్ వల్ల అట్లా అయిందేమో. వాట్ ఈస్ యువర్ టేక్? లైక్ యూ గైస్ సెడ్, బట్ ఐ వాంట్ టు బి మోర్ ఆన్ ద క్వశ్చనింగ్ సైడ్. కాంట్రవర్సీలు ఇరుక్కోదలుచుకొని కార్తిక్, కాంట్రవర్సీలకు రాదలుచుకోవాలి. బట్ దెర్ ఇస్ ఆల్సో దిస్ మిత్, రైట్, ఆఫ్టర్ రాజమౌళిస్ ఫిల్మ్ దెస్ ఆల్వేస్ అ ఫ్లాప్. అది నీ అమ్మ నేను ఒకటి చెప్పి, నాకు ఎప్పుడు ఇది ఇంటర్లోనే కూడా చెప్పిండు, అప్పటికాడు 4 or 5 సినిమాలు తీసిండు. కోస్తే నేను రాసిన పేపర్లో, నిజంగా స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఫ్లాపు, యమదొంగ తర్వాత కంత్రి ఫ్లాపు, ఛత్రపతితో చక్రం ఫ్లాపు, సై తర్వాత అయితే నితిన్ గౌడ్ 10 ఏళ్ళు లెవ్వలే, ఇష్కు సినిమాతో లేచిండాడు. లైక్ లిటరలీ ఎవ్రీ మూవీ ఫ్లాప్. విక్రమార్కుడు తర్వాత ఏమొచ్చిందిరా, ఖతర్నాక్, ఏమాయా, లైక్ లిటరలీ ఏమాయారా సినిమా. లైక్ రవితేజ కోలుకోలేకపోయాడు, నితిన్ కోలుకోలేకపోయాడు. బాహుబలితో సాహో, ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు సాహో, ఏమో పైసలు వచ్చిన అంటారు కానీ ఐ డోంట్ వాంట్ బిలీవ్ ఇట్.
టు బి హానెస్ట్ దండాలయ్యా వద్దయ్యా. అంత పెద్ద సినిమా తీసిన తర్వాత సాహో సినిమా నాకు మనసులో అనిపించింది కొంచెమని నడవాలరా, ఎందుకంటే ఇట్ వాస్ టూ హై ఆన్ ఎ బడ్జెట్ లెవెల్. కానీ పోయింది. మా మగధీరతో ఆరెంజ్. ఈగ తర్వాత నానిగాడైతే నేనే నానినే అన్నాడు. తర్వాత ఏం సినిమా తీసినాడు, బ్యాండ్ బాజా భారత్ రీమేక్ చేసినట్టు ఐ డోంట్ నో. ఏదో ఎగిరిపోయింది. సో గైస్ వాట్ డూ యూ థింక్ యూనో లైక్ అంటే మనం ఇదే సినిమాస్ థియేటర్లో చూసినప్పుడు చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, బట్ దే వాచ్ ఇట్ ఇన్ టీవీ ఆర్ ఆన్ యూట్యూబ్, దే ఆర్ మేకింగ్ ఇట్ అ బిగ్ హిట్ అండ్ దే వాచ్ ఇట్ కంటిన్యూస్లీ అగైన్ అండ్ అగైన్. సో వాట్ డూ యూ థింక్ చేంజెస్ ఫ్రమ్ ద థియేటర్ టు ద హోమ్? ఇంట్లో చూస్తే తెలుసా, యూ హ్యావ్ పేషెన్స్, ఇట్స్ ఫ్రీ. నువ్వు డబ్బులు పెట్టి ఒక థియేటర్కి వెళ్తావు, యూ డోంట్ హ్యావ్ టు టేక్ అవుట్ టైం. దట్ ఈస్ ఫస్ట్. ఇంకోటి ఏం తెలుసా, ఈ మూవీస్ నిజంగా పర్ఫెక్ట్ మూవీస్ కాదు. దేర్ ఆల్వేస్ ఎ ఫ్లా. పబ్లిక్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇట్ జస్ట్ దట్ ఇట్స్ లైక్ ఎ వైన్, చూస్తున్నా కొద్దీ ఇట్ గెట్స్ బెటర్ అంతే తప్పించి ఐ డోంట్ థింక్ దే ఆర్ లైక్ పర్ఫెక్ట్ మూవీస్ విచ్ ఫ్లాప్డ్, టు బి హానెస్ట్. సో వాట్ ఐమ్ థింకింగ్, మూవీ థియేటర్కి ఇంట్లో డిఫరెన్స్, థియేటర్లో ఆ వైబ్స్ ఉంటాయి కదా, హీరో ఈజ్ యాక్చువల్లీ ఒక హీరో లెక్క, ఒక గ్రాండ్ క్యారెక్టర్ లెక్క కనిపిస్తాడు, అండ్ ఎవ్రీ వన్ అరౌండ్ యూ ది ఆడియన్స్ వాంట్స్ హిమ్ టు డూ అన్బిలీవబుల్ థింగ్స్. ఇంట్లో చూసే మూవీ ఏమో యూ వాంట్ అ మోర్ బిలీవబుల్ స్టోరీ, యూ జస్ట్ వాంట్ సమ్ స్టోరీ, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో టార్గెట్ ఆడియన్స్ డిఫరెంట్ అనిపిస్తుంది. యాజ్ టు వై దీస్ పర్టికులర్ ఫిలిమ్స్ డెంట్ పర్ఫార్మ్, I really don't know much. So. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఐ గెస్. నువ్వు సినిమాకి వెళ్ళేటప్పుడు యూ గో విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు వాచ్ ద మూవీ. బట్ టీవీలో యూఆర్ నాట్ ప్రిపేర్డ్, నీకు ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ లేవు. అరే రాత్రి 7 o'clock కాలేజ్ వస్తుందిరా, అరే పేపర్లో రెడీ చేసుకుంటారా అన్నట్టు ఉండదు. ఇట్స్ లైక్ వస్తుంది, ఇట్స్ లైక్ ఓకే ఫ్లోలో వెళ్ళిపోయింది. ఐ స్టిల్ రిమెంబర్ కలేజా సినిమా. ఐ వెంట్ ఫర్ ఎ ప్రీమియర్ షో. అంటే మా ఫ్యామిలీలో చాలామంది ఘోరంగా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. సో వెంట్ టు దేవి. దెర్ ఇస్ వన్ మోర్ థింగ్, మహేష్ బాబుది సుదర్శన్ వస్తే హిట్లు అయితే, దేవిలో వస్తే ఫ్లాప్ లేదు. టక్కర్ దొంగ, ఈ సినిమా, నాని, ఇవన్నీ దేవిలో రిలీజ్ అయినాయి క్రాస్ రోడ్లో. అది శ్యామంకోల్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్స్ సూపర్ స్టిషన్. బట్ యా, అయితే దేవి వచ్చింది, మేము పోయినాం పొద్దున్న 6 గంటలకు 8 గంటల షోలో అవి కూర్చున్నాము. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, పీపుల్ వే స్టిల్ హోప్ఫుల్, అరే మంచి కామెడీ ఉందిరా అనుకుంటుర్రు. బట్ దే ఫెల్ట్ లైక్ ఎట్లా అంటే, ఒక్కడి సినిమాలో కూడా కొంచెం ట్రాక్ ఎట్లా ఉంటుంది, హీరోయిన్తో సపరేట్గా వెళ్తాడు, హీ కీప్స్ ట్రావెలింగ్ విత్ హీరోయిన్, సడన్గా వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకపోవడం, ఇవన్నీ అయితే కదా. ఇట్ షోస్ లైక్ ఎట్లా అంటే, అరే ఒక్కడి సినిమాలో పోతుంది, నెక్స్ట్ విలన్ పెద్ద తోపు వెళ్తాడు, పగిలిపోద్ది. వీ డోంట్ రిలీ సీ ప్రకాష్ రాజ్ అంటిల్ దెన్ లైక్ ఇన్ ఏ ప్రాపర్ వే. Like villain కనపడి ఏం కనపడి, just hero is traveling with a woman into a village who believe he's a god. That didn't go well with people who go to movies and pitch in. ఓకే, సో అనురాగ్ ఇందాక ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుతుండే. సో టాకింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, వాట్ డూ యూ థింక్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫస్ట్ డే టాక్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్? ఇప్పుడు సందీప్ వాడు మనం నమ్ముతాం, అరే ఏడి సినిమా జడ్జ్మెంట్ బాగుంది అని అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే నమ్మగాని చెప్తాను. ఇప్పుడు ఆడు సినిమాకి ఫస్ట్ డే వెళ్తాడు అని నాకు తెలుసు, నేనే ఉంటా అరే ఆడు రాని, ఆడేం చెప్తాడో చూద్దాం, దాని ప్రకారం మనం డిసైడ్ చేసుకో. నేను ఆడిని నమ్ముతా పర్సనల్గా, కాబట్టి ఆడొచ్చి ఏ సినిమా బేకర్ రా అన్నాడు అనుకో, ఆడేమన్నా కావచ్చు. ఇప్పుడు అరే ఆడు మా కులపోడు కాదనో, లేకపోతే ఆ సాలే ఆడు మా హీరోకి రైవల్ అనో, ఏదో ఒకటి మైండ్లో పెట్టుకొని బాగాలేదు అనొచ్చు. బట్ ఐ బిలీవ్ హిమ్. నేనేమనుకుంటా, అరే సందీప్ వాడు చెప్పిందంటే బాగాలేదు. అట్లాంటప్పుడు నేనేం చేస్తాను, నేను సినిమా చూడకుండా నన్ను నమ్మేటోడు ఇంకోటోనికి ఏం చెప్తా, ఏ బేకార్ అంటారా సినిమా మావాడు చెప్పిండు. ఆ చైన్ రియాక్షన్ అవుతుంది. సగం మంది బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేస్తే సినిమా చూడకుండా. ఇట్స్ అ చైన్. యూ కెనాట్ రియలీ పిన్ పాయింట్ ఆన్ అ పర్టికులర్ సిచ్యువేషన్, బట్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ అని నా ఒపీనియన్. టు బి షార్ట్, ఒకప్పుడు అయితే ఇంపాక్ట్ ఉండకపోతే, ఎందుకంటే పీపుల్ డింట్ హ్యావ్ సోషల్ మీడియా, సో నోబడీ కుడ్ సీ రివ్యూస్ అట్లీస్ట్ ఫర్ ఎ డే లేటర్, అంటిల్ ఎ డే లేటర్. కానీ ఇప్పుడు ఇట్స్ లైక్ ఇంటర్నెట్ లిటరల్. ఎట్లా అంటే ఇప్పుడు దుబాయ్ యూఎస్లో ఇట్స్ లైక్ 1 day బిఫోర్ మూవీ ప్రీమియర్స్ అవుతాయి కదా, పీపుల్ కీప్ ట్వీటింగ్ మూవీ బాగుంది బాగాలేదు. అండ్ ఇండియా మొత్తం ఫస్ట్ డే హౌస్ఫుల్ అయ్యే షోలు కూడా పడిపోతుంటాయి, జస్ట్ బికాస్ ద వర్డిక్ట్ ఫ్రమ్ యూఎస్ ఆర్ వర్డిక్ట్ ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ దుబాయ్ వేర్ బ్యాడ్. చాలా ఇంపాక్ట్ అయితే అవుతుంది. ద పీపుల్ యూ బిలీవ్ ఇన్ వెన్ దే స్పీక్ సంథింగ్, ఇట్స్ రియలీ ఇంపాక్ట్ఫుల్. అదేరా కాదురా, ఏకే నువ్వు చెప్పేది ఉండేనేమో, కానీ ఇప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేస్తా, నాకు ఎవడో కూడా తెలియదు, స్క్రోల్ చేస్తుంటే బాలే అమ్మ అంటే అదేరా. అప్పుడు నువ్వు ఏం చేసేవాడివి, నువ్వు నాకు కలిసి చెప్పేవాడివి. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా మెసేజో ట్వీటో వేసేస్తున్నావు. కమ్యూనికేషన్ ఛానల్ మారుతుంది కానీ కమ్యూనికేషన్ మారతలేదు, నా ఇంపాక్ట్ మారతలేదు. ఇప్పుడు నేను కూడా దుబాయ్ టాక్ ఎవరి నుంచి ఉంటా, ఇప్పుడు నువ్వు దుబాయ్లో ఉంటే నీ నుంచి ఉంటా. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఎప్పుడు ఉంటుంది కదా, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఎఫెక్ట్ అంటున్నావు నువ్వు, ఎప్పుడు ఉంటుంది. యూ కెనాట్ డీనే. నేను దుబాయ్లో
నేను అంటున్నా ర్యాండమ్ పీపుల్ రా, ఇట్స్ నాట్ లైక్ యూ నో మీ. ట్విట్టర్ ఓపెన్ చేసి హ్యాష్ ట్యాగ్ కొడతావు సైరా నరసింహారెడ్డి అని చెప్పి, నువ్వు ఫస్ట్ 5 ట్వీట్స్ కనుక నెగిటివ్ ఉన్నాయనుకో యూ ఫీల్ అరే చిరంజీవికి దెబ్బ పడ్డదు అని. ఎస్ ఆర్ నో? అంటే ఐ అట్లీస్ట్ జడ్జ్ ఇట్ లైక్ దట్ సమ్ టైమ్స్. దట్ ఈస్ దేర్, బట్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్ ఈస్ లెస్ ఐ బిలీవ్. అంటే దాని బేస్డ్గా సోల్గా జడ్జ్ చేసేవాడు. ఏమో మరి. నేను సాహో లాంటి సినిమాలో కూడా స్పైడర్ అయితే ఐ నో స్పైడర్ వాజ్ హ్యావింగ్ హ్యూమంగస్ రెస్పాన్సెస్ ఫస్ట్, అంటే బిఫోర్ రిలీజ్ హైప్. ఓపెన్ చేసే ట్విట్టరు 3 గంటలలో ఎంత నెగిటివిటీ కనపడదు అంటే ఒక్క షో దాంతో ఎవడు పోలే. యూఎస్లో ఓపెనింగ్ 1 మిలియన్ 1.03 మిలియన్ వస్తే అజ్ఞాతవాసి కూడా సేమ్. ఓపెనింగ్ వాజ్ 1.51 మిలియన్, క్లోజింగ్ వాజ్ 1.8. అంటే ఒక డేలో కలెక్ట్ చేసింది 1.5 మిలియన్, మిగతా 12 డేస్ కలెక్ట్ చేసింది 300,000K. సో ఇట్స్ లైక్ 0.3% కలెక్ట్ చేసింది ఫస్ట్ డే చేసింది, జస్ట్ బికాస్ ఆఫ్ టాక్. ఎస్పెషల్లీ యూఎస్, అదర్ కంట్రీస్, ఇండియాలో కూడా ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్లో పడిన ఒక థియేటర్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్. అండ్ టికెట్ రేట్స్ కూడా పెరిగినాయి కదా. అండ్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఐ డోంట్ బిలీవ్ పీపుల్ బ్యాక్ ఆఫ్ ఫ్రమ్ వాచింగ్ మూవీస్ జస్ట్ బికాస్ మనీ. బికాస్ దీస్ డేస్ పీపుల్ హ్యావ్ మోర్ మనీ బట్ దే ఆర్ వాల్యూయింగ్ టైమ్ మోర్ దెన్ మనీ. ఇప్పుడు నేను 3 గంటలు సినిమా చూడాలా అనే కాన్సెప్ట్ అనేది మేజర్ అయ్యింది. ఇట్స్ నాట్ మనీ మోస్ట్లీ. ఎందుకంటే మల్టీప్లెక్స్లు చూసినా, నార్మల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు చూసినా టికెట్ ప్రైజెస్ ఆర్ బిట్వీన్ 120 to 150 ఇన్ హైదరాబాద్. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అరే బేకార్ సినిమా అంటారా, ఎందుకురా టైం వేస్ట్, దాని బదులు బయటికి పోదాం అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్, మనీ ఈజ్ నాట్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ డెసిషన్ మేకింగ్ ఇన్ టుడేస్ వరల్డ్, నా ఒపీనియన్. అంటే మంచిగా ఉంటే మనీ ఆలోచించవు, మంచి లేకపోతే మనీ ఆలోచిస్తావు, అంతే సింపుల్. అంటే మోర్ దెన్ మనీ డిఫరెన్స్ ఏంటంటే థియేటర్కి వెళ్తున్నప్పుడు యూ వోంట్ గో దేర్ అలోన్ కదా. ఇట్స్ అన్ ఈవెంట్ కదా. అంటే ఒక పూట వెళ్తున్నాం, మూవీ చూస్తున్నాం, తింటున్నాం, యూ నీడ్ సమ్ కంపెనీ. అంటే ఏకే సింగిల్ ఫర్ ఎవర్, హీ గోస్ అలోన్ టు మూవీస్. సో అది వానికి వర్తించదు. నేను ఫ్రెండ్స్తో పోతారా? ఓకే ఓకే ఓకే, యూఆర్ నాట్ అలోన్. ఓకే, ఎట్లా చెప్పుకుంటుంటే ఫ్రెండ్స్తో పోతారా, ఐఎమ్ నాట్ లోన్లీ. ఇంట్లో మాత్రం ఒక్కటి చూడొచ్చు కదా. See, the opposite of what just Sandeep said. అంటే ప్రైస్ అటు పెడితే నిఖిల్ ఎందుకు వచ్చిండు మధ్యలో అధ్యక్ష? మాట్లాడద్దా సార్? ఆడెందుకు వచ్చి వాడు ఫ్లోలో అన్నాడు, వాడు తలుచుకున్నాడు అంతే నిఖిల్ని. మాట్లాడదు సార్ నిఖిల్ గురించి. నేను వాడి గురించి చెప్పట్లే, ఫ్లోలో వాడు తలుచుకున్నంతే. రాహుల్ గురించి చెప్పు. ఆడే మనసులో ఆడే నిండిపోయాడు. సందీప్ అన్నట్టు ఇప్పుడు మనము జనాలకి దానికి ఒక టైం స్పెండ్ చేసి మూవీకి వెళ్ళడం అనేది ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇన్ ద వెస్ట్. అంటే నేను జాబ్ చేసి ఒక 80 miles డ్రైవ్ చేసి మూవీ చూసి రావాలి. సో దట్స్ మోర్ కైండ్ ఆఫ్ అ జాబ్ ఫర్ మీ. లైక్ ఇండియాలో మనకు అన్ని యాక్సెసిబుల్ థియేటర్స్ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ కేస్ ఇన్ ఇండియా. అంటే వాట్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు సే ఇస్, ఒకవేళ బ్యాడ్ టాక్ ఉంటే యూ నాట్ ఈవెన్ రిస్క్ దట్, అంతే. సిటీస్లో ఇప్పుడు అట్లా అయింది. ఐ డోంట్ థింక్ యాజ్ ఎ మూవీ లవర్ మనం మూవీ అంటే పిచ్చి, ఫ్లాప్ అయినా హిట్ అయినా పోతాం. కానీ యాజ్ ఎ జనరల్ ఆడియన్స్, మా మమ్మీ డాడీ అనుకో, అరే ఇప్పుడు థియేటర్ వాళ్ళంటే ఫస్ట్ టాక్ ఎట్లుందరా అనే రేంజ్కి వచ్చేసారు పేరెంట్స్ కూడా. వాళ్ళు ఫస్ట్ నుంచి అట్లనే ఉండే. ఇప్పుడు నా ఫ్యామిలీలో చూసుకుంటే సినిమా రిలీజ్ అయ్యి 2-3 రోజులు అయిన తర్వాత బాగుంది అంటే అప్పుడు వెళ్ళేటోళ్ళు. ఎందుకంటే అందరం గుంపు పోవాలి కాబట్టి. వి గో లైక్ 10-15 people అట్ వన్స్. ఒకటి టికెట్లు దొరకవు అనే ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి అదే శ్యామక అనుకో థియేటర్ ఇంటికి వస్తుంది, ఆ రేంజ్ వేరే. ఎయ్యి రెడ్డి నేనంతా ఆగి బాగుందా బాగాలేదా అంటే, గుడ్ అంటే చాలా బాగుంది అంటే ఓకే చూద్దామని చూస్తా. నీ డెసిషన్ మేకింగ్ చెప్పరా. నువ్వు రీసెంట్ చూసిన ఒక సినిమా చెప్పరా, అరే అసలు నీకు అధికారం ఉందా ఈ టాకులు ఉండడానికి. నువ్వు చూసిన ఆఖరి తెలుగు సినిమా చెప్పరా నువ్వు థియేటర్లో. నిన్నే రే షైమక్. పీకేంటి సార్ 2 రూపాయలు ఆర్టిస్ట్ సార్ వాడు. థియేటర్లో నేను చూసిన తెలుగు సినిమా ఏమో రావా. మరి ఓవర్ యాక్షన్, వెరీ గుడ్ అయితే పోతా, గుడ్ అయితే పోను. నేను లేటెస్ట్ వేసుకున్న సినిమా ఇంటర్స్టెల్లార్ వేసుకున్నా, నువ్వే గుర్తొచ్చినావు శాండీ. వేసుకున్నంటారా? 4K మూవీ డౌన్లోడ్ చేసిన. ఇట్స్ అన్ వండర్ఫుల్ మూవీ. 4K క్వాలిటీ చూద్దామని ఫెంటాబ్యులస్ చేసిన, అంతే చూడాలి. యా వి వెంట్ ఐమాక్స్ కదా ఆ మూవీకి. నీతోటి ఐమాక్స్లో చూసినారా? ఐ వాజ్ దేర్ యాజ్ వెల్. ఐ కుడెంట్. నేను బెంగళూరులో ఉండే అప్పుడు. నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. అన్యాయం చేసారా మీరు, దేశద్రోహులరా మీరు. ఒక ఇంగ్లీష్ సినిమా కన్నా హైప్ పెద్దగా అయినాక జురాసిక్ వరల్డ్, చిన్నప్పుడు మా డాడీ అంటుండే జురాసిక్ వరల్డ్కి హైప్ ఉండే టికెట్లు లేకుండా అని. దెన్ ఐ సా ఓన్లీ ఫర్ ఇంటర్స్టెల్లార్.
లైక్ ఆ హైప్ పీపుల్ వేర్ జురాసిక్ వరల్డ్ కాదన్నా, జురాసిక్ పార్క్. వరల్డ్ కొత్తదా? ఓకే. సో గైస్, ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్ మీ రికమెండేషన్ ప్రకారం మన లిజనర్ కోసం మీరు ఏదైనా ఇట్లా మనం మాట్లాడుకునే టాపిక్ లాగా థియేటర్స్లో ఫ్లాప్ అయ్యి మీ పర్సనల్గా నచ్చిన ఒక 3 ఫిలిమ్స్, వాట్ వుడ్ దోస్ బీ? బేసిక్గా మనోడికి ఫ్లాప్ సినిమాలే వస్తాయి మనకి బేసిక్. టు బీ హానెస్ట్, నిజంగా అంటే నేను ఏమవుతుంది తెలుసా, నేను ఆ సినిమా చూసేటప్పుడు ఫ్లాప్ అయిందని అర్థమైపోతుంది. దెన్ ఐ ఫీల్ లైక్ దీన్ని ఎలా మంచి చేయొచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఐ స్టార్ట్ ఇమాజినింగ్. సో అండ్ ఐ నీడ్ సమ్ టైమ్. అతడు సినిమా టు బీ హానెస్ట్ ఇట్ వాస్ నాట్ ఎ గ్రేట్ హిట్ అది వచ్చిన టైంలో, బట్ ఇట్ స్టిల్ విన్. చంటాబాయ్ వాజ్ ఎ ఫ్లాప్, బట్ ఐ లవ్ ద మూవీ. చిరంజీవి చంటాబాయ్. ఇంకోటి కిక్ 2. ఐ రియలీ ఫీల్ కిక్ 2 టైటిల్కి తప్ప ఏ టైటిల్ పెట్టినా సినిమా బాగుంటుండే. కిక్ 2 బదులు ఆ సినిమాకి కంఫర్ట్ అని పెట్టి సబ్ టైటిల్ కిక్ 2 అని పెట్టుంటే, ఎందుకంటే పీపుల్ వేర్ స్టిల్ థింకింగ్ కిక్ 2 అంటే ఇట్ విల్ బీ సిమిలర్ టు కిక్. ఆ మైండ్లో అది ఉండే, బట్ యాక్చువల్లీ స్టోరీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఐ స్టిల్ లవ్ ద ఐడియా ఆఫ్ ఒక మనిషి కంఫర్ట్ ఉండడానికి ఏమైనా చేస్తాడు, బట్ ఈ వాజ్ లిటిల్ ఎక్స్ట్రీమ్ ఇన్ దట్ థాట్. బట్ వీ స్టిల్ డూ ద సేమ్ థింగ్స్, రైట్? మన కంఫర్ట్ జోన్ చూసుకుంటాం. ఇట్ వాజ్ ద సేమ్ థింగ్ టు అ లిటిల్ ఎక్స్టెంట్, సేమ్ లైక్ కిక్. డూ యూ థింక్ కిక్ 2 వాజ్ రిలేటబుల్ టు కలేజా కాన్సెప్ట్? కిక్ 2 కలేజా ఆబ్వియస్లీ ఊరికి పోయి కాపాడడం అనేది చరిత్ర నుంచి వచ్చే స్టోరీలు అవి. కానీ ఒకడు వచ్చే కాపాడాలి, మనం ఆడే పీకగలుగుతాడు, ఆడ తప్ప ఎవరు పీకలేరు టైప్ ఆఫ్ అట్లుంటుంది. బట్ సి ఆల్ ది స్టోరీస్ ఆర్ సేమ్, జస్ట్ రిటోల్డ్ ఇన్ అ డిఫరెంట్ క్యాన్వస్. సో సందీప్, ఇఫ్ యూ కుడ్ చేంజ్ సంథింగ్ అబౌట్ దీస్ 3 మూవీస్, వాట్ వుడ్ ఇట్ బీ టు మేక్ ఇట్ అ హిట్? ఏమో చంటాబాయ్, ఐ స్టిల్ ఫీల్ చంటాబాయ్ ఇస్ ఎ జెమ్. ఐ డు నాట్ టచ్ ఇట్. కానీ యాజ్ ఎ టోల్ కిక్ 2 కంఫర్ట్ అండ్ టైటిల్ మారుస్తా, అక్కడక్కడ 2 చాపులు చేస్తా, కామెడీ కొంచెం క్లీనప్ చేస్తా చాలు. అంటే ఫస్ట్ హాఫ్లో బ్రహ్మానందం దే ట్రై టు యూటిలైజ్ ఇట్ విచ్ ఫ్లాప్డ్ ఇన్ బ్యాడ్ వే. 3 hours మూవీ 2 hours చేస్తే సెట్. కొంచెం బ్యాక్ డ్రాప్ కరెక్ట్ పెట్టి, విచ్ ఐ డోంట్ నో, నేను మరీ టెక్నికల్గా మాట్లాడుతున్నా తెలియదు, కానీ సినిమా లెంత్ కొంచెం కట్ చేద్దామని చెప్తున్నా, కామెడీ సీన్లు కొంచెం చేంజ్ చేద్దామని చెప్తున్నా కిక్ 2కి. ఇంకో సినిమా ఏం చెప్పినా నేను ఇప్పుడు, చంటబ్బాయి, కిక్ 2, ఊసరవల్లి రా బాబు. ఐ లవ్ ఊసరవల్లి. అరే నిజంగా నువ్వు చూడరా, టోనీ నామ దేవస్య స్టార్ట్ అవుతుంది, ఆ పాట పోతూ ఉంటుంది, ఎన్టీఆర్ వస్తూ ఉంటాడు, క్రేజీ టేకింగ్. ఇప్పుడు సురేందర్ రెడ్డికి వన్ ఆఫ్ ద గ్రేట్ మూవీస్, కానీ ఆ ఇష్యూ ఏంటంటే హీ కెనాట్ హ్యాండిల్ ఎండింగ్స్. అండ్ స్టార్టింగ్ నుంచి అన్ని సినిమాలకి ఎండింగ్ ఒకటి ఇష్యూ ఉంటుండే. సో ఐ ఫీల్ ఆ తమన్నాది కొంచెం ఓవర్ ఎమోషనల్ అయిపోతుంది. అది గుండు కొట్టించుకొని రోడ్ల మీద పడి తిరుగుడు, అది జర్ర తగ్గించి పబ్లిక్కి జర్ర పంపించుంటే కామెడీ టైమింగ్ బాగుంటుంది, ఫైట్స్ బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది. డిఎస్పీ గారు కాపీ కొట్టకుండా మ్యూజిక్ కొట్టిండు, ఎన్టీఆర్ డాన్స్లు ఆడిండు. ఇట్స్ ఎ గ్రేట్ మూవీ. బట్ కొంచెం ఎండింగ్ చేంజ్ చేసి కొంచెం ఎమోషన్ తగ్గించి తమన్నాని జర తక్కువ యాక్షన్, ఓవర్ యాక్టింగ్ తగ్గించమంటే సినిమా బాగుంటుండే. ఈ 3 అయితే నావి. నాకు ఇది క్లారిఫై చేయండి, జెర్సీ వాజ్ అ కమర్షియల్ హిట్ ఆఫ్ ఫ్లాపా? Yeah, I think Jersey was a critic acclaimed hit as well. హిట్ అంటావా? క్రిటిక్ అక్లెయిమ్డ్ హిట్, కానీ కమర్షియల్గా ఇట్ డెంట్ డూ వెల్ అనేది ఐ థింక్. వచ్చినాయి రా పైసలు, రాలేదు అనుకోలే నీకోసం. పాపం ఫ్లాప్ అయ్యిండు, డైరెక్టర్ చచ్చిపోయిండు అనుకో, డబ్బులు రాక ప్రొడ్యూసర్ చచ్చిపోయిండు అనుకో. అట్లని కాదు, నాకు అవేర్ ఉన్నప్పుడు నేను చూసిన ఫస్ట్ మూవీ దట్ ఐ లైక్ బట్ ఫ్లాప్డ్ వాజ్ ఆరెంజ్. అండ్ ద సెకండ్ ఫిలిం ఈజ్ కలేజా యాజ్ యూజువల్. థర్డ్ ఫిలిం వచ్చేసి జెర్సీ, ఇఫ్ ఇట్స్ కన్సిడర్డ్ ఫైనాన్షియల్ లెట్ డౌన్. ఆరెంజ్లో వాట్ ఐ వుడ్ చేంజ్ ఇస్, ఫస్ట్ ఐ వుడ్ చేంజ్ ద బడ్జెట్. నాకు అనిపించి దట్ మూవీ నాట్ నెసరీ దట్ ఇట్ నీడ్స్ టు బి షాట్ ఇన్ ఆస్ట్రేలియా. నేను దాన్ని ఇండియాలోనో హిమాచల్లోనో షూట్ చేసి బడ్జెట్ని ఒక్క నిమిషం అంటే మీ ప్రకారం ఏంటంటే ఏదైనా సినిమా ఫ్లాప్ అయ్యి 10 కోట్లు వేస్తే సినిమా 5 కోట్లు తీసిన వరకు 5 కోట్లు ప్రాఫిట్. సినిమా ఎట్లా ఉంటుంది అవ్వ, అదే లాజిక్రా. అరే కాదు అది కాదు, సినిమా కాన్సెప్ట్ ఒకటి నేను ఎట్లా డివైడ్ చేస్తా అంటే, ప్రతి సినిమా షుడ్ ఫాలో అ స్ట్రాటజీ అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ రాసేటప్పుడు నాకు ఐడియా ఉండాలి, నా రీచ్ ఏంది, నా ఆడియన్స్ ఏంది. ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ బీసీ సెంటర్స్ టు అప్రిషియేట్. మోస్ట్లీ ఇట్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ ఆర్ యూత్ ఇన్ మెట్రోపాలిటన్ ఏరియాస్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను బేసిక్గా మనకు చూడు, నువ్వు మెట్రో అనకు కిస్సీన్లు గుర్తొస్తాయి, అర్థమవుతుందా? మెట్రో గిట్రో అంటే బాగుంటుంది ఇక్కడ, ఇది పబ్లిక్ టాక్ షో, ఇక్కడ ప్రజలు మంచోళ్ళు, మెట్రో గిట్రో అంటే బాగోదు, మంచి పదాలు ప్లీజ్.
సరే సిటీలో ఇప్పుడు మన యూత్కి నచ్చిందిరా, మన ఫ్రెండ్స్ అందరికీ ఆరెంజ్ నచ్చింది. బేసిక్గా మన కైండ్ ఆఫ్ లైక్ మన ఏజ్లో ఉన్న యూత్కి కానీ సిటీలో ఉన్న వాళ్ళకి కానీ సినిమా నచ్చింది. వాళ్ళు కంపారిటివ్లీ పాపులేషన్ చాలా తక్కువ ఉన్నారు చూసేవాళ్ళు. సో వాళ్ళే చూస్తేనే నా సినిమా హిట్ అవుతుంది. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చూస్తే హిట్ అవ్వాలంటే నేను ఎంత బడ్జెట్లో తీయాలని ఫస్ట్ ఆలోచిస్తా. సెకండ్ ఆప్షన్ క్యాస్టింగ్. నేను రామ్ చరణ్ని క్యాస్ట్ చేయాలి. ఐ వుడ్ క్యాస్ట్ ఎనీ మిడ్ లెవెల్ హీరో లైక్ రామ్ అప్పట్లో. తగలడిపోద్ది కొన్ని దేలా ఏంట్రా హీరోనే మార్చేస్తావరను. ఆబ్వియస్ గారా, ఎందుకంటే వానికున్న ఫ్యాన్స్ మోస్ట్లీ ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ మాస్ కైండ్. ట్రూ లైక్ కంటిన్యూ. యా నాకేమనిపిస్తుంది అంటే రామ్ చరణ్ మగధీర తర్వాత మిర్చిలాగా తీసి దెన్ హీ మైట్ స్లోలీ ట్రాన్సిషన్ హిమ్సెల్ఫ్ ఇన్ టు అ లవర్ బాయ్ కైండ్ ఆఫ్ మూవీ. బట్ ఇట్ వాజ్ అ సడన్ నీ జర్క్ రియాక్షన్ అంటారు కదా, సడన్గా వచ్చింది. ఓకే ఆరెంజ్ ఓకే. కలేజా చెప్పరా. నేను జెలీని అని కూడా మారుస్తారా, చాలా ఓవర్ యాక్షన్ చేసిన సినిమాలో నా చోలు పైలిపోయినాయి థియేటర్. మార్చు, నేను సపోర్ట్ చేస్తారా. వామ్మో. సెకండ్ వచ్చేసి కలేజా. కలేజాలో నేనేం చేంజ్ చేస్తా అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ చేంజ్ చేస్తారా. సినిమా ప్రకారంగా తర్వాత మాట్లాడతాం. బట్ నేనేమంటా అంటే సెట్టింగ్ ది ఎక్స్పెక్టేషన్స్ రైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అది బిజినెస్ అయినా కానీ ఏదైనా కానీ యూ నీడ్ టు సెట్ అ రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. వాడు ద ఫస్ట్ టీజర్ దట్ వీ స్పోక్ అబౌట్ ఆ యాక్షన్ సీక్వెన్స్ కాకుండా ఇట్ కుడ్ బీ అ కామెడీ సీక్వెన్స్ ఫ్రమ్ ద మూవీ టు గెట్ పీపుల్ యూస్ టు వాట్ దే ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద థియేటర్. వాడు ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చింది ఒక రకము, అవుట్పుట్ ఒక రకం ఉండడం వల్ల అది కూడా ఇట్ వాజ్ సడన్ సర్ప్రైజ్. పీపుల్ కుడెంట్ డైజెస్ట్. ఫస్ట్ నుంచే మీరు మహేష్ బాబుని కొత్త కామెడీ యాంగిల్లో చూడబోతున్నారు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ అంటే ఏందో నేను చూపిస్తా. టీజర్స్ కూడా ఏంటి భయ్యా కాఫీ అని ఏదేదో అమ్మి పడేస్తున్నారు భయ్య అని, ఇట్లా ఏదేదో కామెడీ సీన్స్ ఉన్నాయి చూడు, దాని పిక్కలు చూసావు భయ్య అని, ఇట్లాంటివి దే కుడ్ హ్యావ్ ప్రమోటెడ్ ఇట్. కానీ టు బీ హానెస్ట్ రా, ఏకే కాలేజ్ వచ్చిన టైంలో ట్రైలర్లు అట్లాంటివి ఏం లేవు. దే స్టార్టెడ్ ఇట్ యాక్చువల్లీ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్. ఆ టీజర్ దే స్టార్టెడ్ ఇట్ కదా, వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ బేసిక్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అప్పుడు ఆడియో ఫంక్షన్లు ఉంటుండే కదా, దే వర్ 1 month prior to the release. దే కుడ్ హ్యావ్ షోకేస్డ్ ఇట్. ఆ ఓం నమ శివ రుద్రాయ సాంగ్ ఉంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దే కుడ్ హ్యావ్ లైక్ టుక్ ది అప్రోచ్ ఇన్ ద మోర్ కామికల్ అండ్ రొమాంటిక్ వే. అండ్ దెన్ ఫైనల్గా సినిమా రిలీజ్ అయ్యే ముందర యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి. యూ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ దిస్. అంటే రిసీవింగ్ వుడ్ బీ బెటర్ అంటున్నా. స్టోరీ పరంగా నేను స్క్రీన్ ప్లే కొంచెం అడ్జస్ట్ చేస్తాను. హీ టుక్ అ డిఫరెంట్ రూట్ టు ద స్క్రీన్ ప్లే. వెనకల్ది ముందరది అని దట్ ఐ వుడ్ చేంజ్ అ లిటిల్. ఓకే. అండ్ ఇంకేముంది, నేను ఒక 2 సాంగ్లు కట్ షాట్ చేస్తుండే. అనుష్క పాపని కట్ చేస్తావా? అంత ఉందా సాంగ్లు అన్న, అనుష్క అన్న కాదు అంతద్రి. మూడోది జెర్సీని నేనేం చేయలేను. జెర్సీ వాజ్ అ వండర్ఫుల్ మూవీ. సరే ఓకే. జెర్సీ చేతులు ఎత్తేసావా? అంతే, ఆడియన్స్ని మార్చాల్సింది తప్ప ఇంకేం చేయలేను రా నేను. ఓకే షైమక్క, నువ్వు తెలుగు మూవీస్ అంతా చూడవు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మాట్లాడుకుందాం. ఎనీ 3 movies that which were a flop but if you could do anything to make them a hit. పాపం రా, వానికి ఫ్లాప్ ఏవో హిట్ అవ్వదు తెలియదురా. అరే అది నేను మీకు కన్ఫర్మ్ చేసుకుంటా ఫ్లాప్ ఏ హిట్ ఏమని. అరే క్షణం ఫ్లాపా? నా క్షణం వాజ్ అ గుడ్ హిట్. హిట్ 2 బ్లాక్ బస్టర్. పెద్ద కష్టం వచ్చి పడింది. ఒక మూవీ ఉంది ప్రస్థానం, అది ఫ్లాపా? యా, at the box office, yes. కైండ్ ఆఫ్ ఎస్. ట్రూ గుడ్ మూవీ బ్రో. Very good choice. వెరీ గుడ్ మూవీ. నేను మా ఫ్రెండ్ అలా వస్తూ మా ఫ్రెండ్ రూమ్లో వాడి మూవీ చూస్తుండే. ఏంట్రా అని కూర్చున్నా రాత్రి 2 o'clockకి. 5 o'clock వరకు మొత్తం మూవీ చూసేసా. చాలా నచ్చింది అసలు. అడిక్ట్లా ఐ వాజ్ గ్లూడ్ టు మై సీట్. యు ఆర్ హుక్డ్. అంతే, చాలా బాగా అనిపించింది నాకు ఆ స్టోరీ. ఇప్పుడు యాక్చువల్లీ హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అందులో ఏం చేస్తానో తెలియదు. అరే షైమక్, రాత్రి 2 గంటలకి ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఏం చేస్తున్నావు రాను? రాత్రి 2 గంటలకి ఫ్రెండ్ చూసిన ఈడు మళ్ళీ 80 అంటాడు. వద్దురా టచ్ చేయకాడ. ఐఐటి కదా మామూలు కంబైన్డ్ స్టడీసా సార్? రాత్రి వాడు చదవాల్సి వస్తుంది కదా. సరేలే, చదవాల్సి వస్తుంది కదా టైం. ఫర్ మీ దోస్ 3 movies would be, ఒకటి వచ్చేసి నాకు వెన్నెల. వెన్నెల వాజ్ ఎ గ్రేట్ హిట్.
పిచ్చోన్వా యాజ్ పర్ కలెక్షన్స్ మనం ఏకేలాగా మాట్లాడుకుంటే కలెక్షన్స్ వచ్చినాయి. లేమా ప్రామిస్ వెనలా హిట్ అయింది కాబట్టి రాజాగాడు వాజ్ ఏబుల్ టు సస్టైన్ ఇండస్ట్రీ ఫ్యూమర్. బట్ ఓకే, బట్ నీ మైండ్లో ఒకటి ఉండే కదా ఫ్లాప్ అయింది సో వీ కెన్ ఎన్హాన్స్ ఇట్ అని. ఎట్లా ఎన్హాన్స్ చేద్దాం అనుకున్నావు? ఎన్హాన్స్ అంటే ప్రాబ్లీ ఐ వుడ్ చేంజ్ ద టైమ్ లైన్. ఇంకొంచెం లేట్గా రిలీజ్ చేస్తే వెన్ దీస్ ఆర్ ఆఫ్ యూనో లైక్ దూకుడు ఇవి నడిచే టైంలో రిలీజ్ చేసి ఇంకా సూపర్ హిట్ ఉంటుండే అని నా ఫీలింగ్. ఓకే, ఇంకొకటి వచ్చేసి మన పవన్ కళ్యాణ్ది పంజాబ్. మస్తు మూవీ అసలు. వెయ్యరా వేరా చే వేరా. And I don't think I can change anything about it except for Jackie Shroff, and we know the obvious reason. యూ లుక్ ఎట్ దేర్. ఆ సీన్లలో ఒకటి ఉంటుంది లాస్ట్కి గోల్డ్ కలర్ పత్తాలు అట్లా పడతాయి చూసిన, గోల్డ్ పత్తాలు. అబ్బా షార్ట్ టూ గుడ్. అంటే నాకు పంజాబ్ ఇస్ రియలీ గుడ్ మూవీ, కానీ నాకు ఏమో ఆ విలేజ్ సీక్వెన్స్ ఉంటుంది చూసినావా, మేబీ దే కుడ్ హ్యావ్ కట్ షార్ట్ ఎ లిటిల్ ప్రాబబ్లీ. ఎందుకంటే పంజాబ్ ఫ్లాప్ అయింది ఒకటే రీజన్, పంజాబ్ ఇస్ బాలు మేడ్ విత్ ఏ హయ్యర్ బడ్జెట్. ఒక గూండా దగ్గర పెరుగుతాడు, ఒక హీరోయిన్ కలుస్తుంది, హీరోయిన్ కోసం వీడు మారిపోతాడు, లాస్ట్ గుండా దగ్గరికి వచ్చి గుండాని చంపేశాడు. దిస్ ఈజ్ అ స్టోరీ, ఇట్ ఈస్ ద సేమ్, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్న్ ఈజ్ ద సేమ్ ఫర్ బాలు అండ్ పంజాబ్. బట్ పంజాబ్ ఈజ్ లైక్ బాలు 2 అని పెడితే హిట్ అయ్యేదా? బాలు టర్న్ పెడితే ఫ్లాప్ అయ్యేది. ఆల్రెడీ ఫ్లాప్ అయింది కదరా. ప్రీ బాలు అదే పోస్ట్ బాలు అంటే అంటే అట్లా కాదు, పంజానే పెట్టి బాలుకి సీక్వెల్ అని ప్రమోట్ చేసి ఉంటే, పొజిషన్ చేసి ఉంటే, ఐ మీన్ కాదురా. ఏకే సీక్వెల్ అంటే స్టోరీ మారాలి, క్యారెక్టర్లు ఒకటి ఉండాలి. స్టోరీ మొత్తం ఒకటి ఉంటే క్యారెక్టర్లు మారడం కాదు. యా ట్రూ, ఐఎమ్ జస్ట్ కిడింగ్ విత్ యూ. And I'm not sure how you guys forgot this. Another movie for me is One Nenu Okkadne. అరే నీకు అరే ఆగరా, కార్తిక్ గాడు మనం మాట్లాడుతున్నంతసేపు కూర్చొని గూగుల్ సెర్చ్ చేసిండు, సాలయాడు వచ్చి విజ్ఞాన ప్రదర్శన చేసిండు. ఆపే కానీ మీరు అందరు చెప్పిన లిస్ట్లో నాదే బాగుంటుంది. చంటబ్బాయి, ఊసరవల్లి ఆర్ రియల్లీ డిఫరెంట్ మూవీస్. వన్ అండ్ ఒకనే మేబీ ప్రస్థానం వాజ్ గుడ్. అంటే ఏంది, ఆరెంజ్ బాగాలేదంటావా, కలేజా బాగాలేదంటావా, కలేజా బాగాలేదంటావా, ఆరెంజ్ బాగాలేదంటావా? కలేజా ఆరెంజ్ అందరు మన కలేజా ఆరెంజ్ పంజా అందరు మాట్లాడితే ప్రస్థానం వాజ్ గుడ్. ఐ లైక్ ప్రస్థానం టాపిక్. కార్తిక్ గాంధీ ఓకే, వన్ అండ్ ఒకనే ఓకే, ఐ డోంట్ నో. అరే గమ్యం బాగుండేనా? ఇట్ వాజ్ ఎ హిట్. నాకు One Nenu Okkadne ప్రాబబ్లీ స్టోరీ టెల్లింగ్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అనిపించింది. లైక్ ఆడియన్స్ ఎవరైతే జనరల్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రాబ్లీ టైం బట్టి అది ఫ్లాప్ అయిందని నా ఫీలింగ్. ట్రూ, కొన్ని కాంప్లెక్స్ సీన్స్ సింప్లిఫై చేసి ఉంటే. ఆ ఫిలిం బై అరవింద్ కమర్షియల్ హిట్రా అంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ బిగ్ స్టోరీ, కానీ మేబీ ఫర్ ఎ డిఫరెంట్ పాడ్కాస్ట్ అది మాట్లాడదాం. మనం చెప్పిన సింబల్ అని కరెక్టే, బట్ వెన్ యూ సీ షమక్ కాస్ట్ క్షణం ఫ్లాపా హిట్టా అని. ఎందుకంటే వీఆర్ స్టిల్ ఇన్ ఎ మైండ్ సెట్ వేర్ మూవీ గుడ్ క్వాలిటీ స్మాల్ బడ్జెట్ మూవీస్ వీ అజ్యూమ్ దే వుడెంట్ రన్ అట్ ద బాక్స్ ఆఫీస్, బట్ సంథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు క్షణం అయినా బ్రోచేవారెవరు, ఈ నగరానికి ఏమైంది, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఇవన్నీ దే ఆర్ సీయింగ్ స్మాల్ సక్సెస్. కానీ ఏకాడు అన్నట్టు చిన్న బడ్జెట్ బెటర్ మూవీస్ మేడ్ గుడ్ బక్. పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ ఈరోజు నిజంగా అర్జున్ రెడ్డి ఉన్నా లేకపోయినా పెళ్లి చూపులు వాజ్ ఎ గ్రేట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ హిమ్. అండ్ ద మూవీ వాజ్ మేడ్ ఇన్ 80 lakhs. అది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆడియన్స్ ఆర్ చేంజింగ్, they're going towards a better movie than a better star, which is really important for a film industry to grow. I feel that would be a good point, that audience are growing and even makers should. Like Sinuvetla, I'm feeling sad for him. మెహర్ రమేష్ అరే చంపేస్తా. ఓ మై గుడ్నెస్. ఇప్పుడు మళ్ళీ టాపిక్ ఎలాంగేట్ అవుతుంది. ఎలా అవుతుంది? సరే ఓకే బాయ్స్, సో విల్ ర్యాప్ అప్ దిస్ పాడ్కాస్ట్ విత్ దట్.